ఒంగోలు. ఒంగోలు ఒంగోలు నుంచి నుంచి అలా స్టార్ట్ అయింది మీ కెరీర్. మొత్తం అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత టెలిఫోన్ బూత్‌లో పడుకోవటం, పంపు నీళ్ళ దగ్గర స్నానాలు చేయటం ఇట్లా. ఇక్కడి నుంచి వందలు ఒళ్ళే బలి లాగుతారయ్యా మీరు అసలు. కాదు. ఎట్లా అనిపించింది మీ లైఫ్‌కిను ఆ సినిమాకి రిలేటెడ్ అనిపించిందా ఎప్పుడన్నా? అనిపించిందండి. చాలా చాలా సంఘటనలు, చాలా సంఘటనలు మామూలు కాదు. నిజంగా ఈ మన రఘు, మాటీవీ రఘు ఉన్నాడు కదా, అతను నాకు చాలా ఇదిగా ఉండేవాడు ఇక్కడ. వాళ్ళది చిన్న అన్నగారిది ఎస్టీడీ బూత్ ఒకటి ఉండేది అక్కడ, మన ఆ సందులో యూసుఫ్ కూడా ఉంది కదా, యూసుఫ్ కూడా కాదు ఎల్లారెడ్డి కూడా ఆ సందులో ఉండేవాడు. 11-12 గంటల దాకా మూసేసేవాళ్ళు. ఆ చిన్న దాంట్లో పడుకునేవాడిని. తెల్లారుజామున లేచిపోయి ఆ పంపు దగ్గర నీళ్లు పోసుకునేవాడిని. ఇట్లా చాలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేయండి. గొప్ప చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్టుల జీవితాల్లోనే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇది ఉన్నాయి. మన ఒక ఇంటర్వ్యూలో మన చిరంజీవి గారు సబ్బుని ముక్కలన్నిటినీ కలుపుకొని ఒక ముద్ద చేసుకొని స్నానం చేసేవారు. అంటే ఎంత పరాకాష్ఠ చూడండి. ప్రతి జీవితం అంటే ఒక్కో జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆ గాఢత అనేది మనసులు కరిగించే విధంగా ఉంటాయి, కొన్ని ఆహా అని అనుకునేటట్టు ఉంటాయి. అట్లాంటి జీవితం నా జీవితంలో చాలా ఉన్నాయి. ఈ మూర్తి జీవితానికి నాకు చాలా సామ్యత కూడా ఉంది, సారూప్యత. ఆమెన గారిని చూస్తుంటే మీ సాంబలక్ష్మి గారు గుర్తొచ్చారా? ఖచ్చితంగా సాంబలక్ష్మి గుర్తుకొచ్చింది. ఇప్పుడు రాబోయే ముందు కూడా తగాద పెట్టుకుంది. ఏందా నువ్వు సంపాదించలేవా, నేను వెళ్ళిపోతాను బా ఓవర్కా ఏందని గొడవ పెట్టుకుంది. ఇప్పుడు నాతో ఒక గొడవ దగ్గర, ఏంది నువ్వు పెట్టేది, నేను చేసుకోగలలే అంటే. ఆ ఫెరోషియస్ అంటే ఒక స్వతంత్ర భావాలు, కష్టంలోంచి వచ్చింది ఆమె కూడా. అయ్యో ఆమెనండి మెయింటెనెన్సా ఏంది, నేను ఇప్పుడు ఏదైనా అడగాలని డబ్బులు ఆమెను అడిగి తెచ్చుకోవాల్సిందే. సార్ శివగారు, సార్ ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. అక్కడే తిడతా ఉంటాడు. ఇప్పుడు స్టేజ్ ముందు ఇంతమంది ఉన్నారు, అట్లా మాట్లాడేస్తున్నాడు ఓపెన్గా. ఒక్క సీన్ బాగోపోతే అక్కడే అందరి ముందు తిట్టేస్తారు. దాని బదులు దాన్ని తిడుతున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతుంటారు లొకేషన్లో అందరి ముందు. అదేనా మరి ఈయనెందుకు వేరే వాళ్ళు తెలితే బాగుంటుంది అనిపించలేదా? ఎప్పుడో నాకు తెలిసి 2019లో చెప్పినట్టున్నారు ఆయన కథ ఇది. లేదండి, తిట్టడం అంటూ అదేం ఉండదండి. అది కొంచెం హార్ష్గా ఉంటుంది కానీ తిట్టడాలు అనే పర్సనల్గా ఏమి ఉండదండి. ఏదైనా సరే సినిమాకి రిలేటెడ్గాను ఇంప్రూవైజేషన్ కోసం ఆయన అనే మాటలు కొంచెం హార్ష్గా ఉంటాయి అంతే తప్పితే అది తిట్టడం లేకపోతే అది కాదండి. నేను బూత్ తిట్టడాలు అట్లాంటివి ఉండవు. నేను ఖచ్చితంగా ఉన్నట్టు మాట్లాడతాను. అంటే కొద్ది గొప్ప సినిమా గురించి ఎంతో కొంత అనుభవం ఉందిగా. పడతా ఉండవు. ఎంతో మంది దగ్గర చేసాము, చూస్తాను సినిమాలు. ఒరే స్వామి అది ఇది కాదురా స్వామి, ఎందుకు వచ్చిన గొడవలు, టైం వేస్ట్, బొక్క. మళ్ళీ నిర్మాతకు కూడా బొక్కేగా. నువ్వు తీసింది మళ్ళీ 10-12 గంటలకు తీసి ఎందుకురా స్వామి అని నేను అడుగుతా. ఎవడైనా అడుగుతా. ఇప్పుడు ఆ షార్ట్ పడదని సంగతి పక్క పోయి కెమెరామన్ షార్ట్ పడతా ఎందుకు అనవసరంగా అని చెబుతుంటాడు. అయినా కానీ ఎండో ఏంది అది దాని దగ్గర నేను గొడవ పడుతుంటా, అరే బాబు వద్దురా బాబు అని. అంతేగాని నేను తిట్టినా, నేను మాట్లాడినా, నేను ఇది చేసిన అవతలోళ్ళు దాన్ని తీసుకునే విధానం నాకు తెలుసుంటేనే అవతలోళ్ళు కొంచెం అంచనా వేస్తాను నేను. ఈడు ఎదురు తిరిగి ఏందా బొమ్మకో నువ్వేందే అని అన్నాడు అనుకో, మనం ఇది తీసి ఎక్కడ పెట్టుకోలేకను ఏంది అట్లాంటి వాడు కాదని తెలిస్తేనే చెబుతాం. అది చాందిని గారు నా వైపు చాందిని చౌదరి తెలుగు తెరకి తెలుగు అమ్మాయి పరిచయం అయ్యారు. కలర్ ఫోటోలో మీరు మీ అద్భుత నటన చూసి ఎక్కడో ఉంటారనుకున్నాం. తెలుగు నిర్మాతలు మిమ్మల్ని ప్రోత్సహించట్లేదా? తెలుగు సినిమా ఆఫర్స్ రావట్లేదా? ఏంటి వెనకబాటుతాను? ఈ ప్రశ్న నాకన్నా మీరు అవకాశాలు ఇచ్చే వాళ్ళని అడిగితే అది సమాధానం రావచ్చు. బికాజ్ నేను కూడా రిసీవింగ్ ఎండ్లోనే ఉన్నా కాబట్టి. కానీ వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు నాతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్త సినిమాలు చేసేవారు ఇష్టపడుతున్నారు. కొంచెం భిన్నంగా ఉన్న స్క్రిప్ట్స్ కానీ, భిన్నంగా ఉన్న క్యారెక్టరైజేషన్స్ కానీ చేయటానికి ఇష్టపడుతున్నారు. సో ఒక పరంగా మంచిదే, ఒక పరంగా మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాస్తవమే. చూద్దాం.